ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఇషాన్. మనం ఈరోజు కుక్కట్పల్లిలో జరుగుతున్న అండర్ వాటర్ టనల్ ఫిష్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఈ ఎగ్జిబిషన్ నియర్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలనగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 144 అండ్ 145. సూపర్ మార్కెట్. ఇప్పుడు పార్కింగ్ అండ్ టికెట్ విషయానికి వస్తే 2 వీలర్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 4 వీలర్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అబౌవ్ 10 ఇయర్స్ వాళ్ళకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ దగ్గర వన్స్ టికెట్ తీసుకున్నాక లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎగ్జిబిషన్కి ఎంట్రీ అనేది ఉంటుంది. ఎంట్రీ అనేది ఫిష్ మౌత్ నుంచి ఎంట్రీ ఇచ్చేటట్టు ఇచ్చున్నారు అండ్ చాలా బాగుంది కూడా ఇక్కడ. సో వన్స్ మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కినాక మనకి ఇక్కడ హోల్ ఎగ్జిబిషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. హలో. సో మనం వన్స్ స్టెప్ కిందకి వెళ్ళినాక ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అనేటివి పెట్టున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మ్యాక్సిమం ఇక్కడ అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ గొరిలా ఫొటోస్, తర్వాత మ్యాజికల్ విచ్ ఫొటోస్, హార్స్ రన్నింగ్ ఫొటోస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అనేటివి పెట్టున్నారు. ఇంకా జీనీ ఫొటోస్ అండ్ టైగర్ ఫొటోస్, అన్ని ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టున్నారు. ఎక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. అట్లా మనం అన్ని పిక్చర్స్ అనేవి చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఎక్వేరియం అనేది, ఫిషెస్ ఎక్వేరియం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఎక్వేరియం ఫిషెస్ ఇవి బ్లాక్ కలర్, కొంచెం బ్లాక్ అండ్ వైట్ కలర్లో మిక్స్ అయ్యి ఉంటాయి ఇవి. బట్ ఇక్కడ ఎక్వేరియం అనేవి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో క్లీన్గా లేవు. ఇక్కడే మేము ఫస్ట్ ఎక్వేరియంలో మ్యాక్సిమం టైం స్పెండ్ చేసాము. మీకు స్టార్టింగ్ చిల్డ్రన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు కదా, సో అట్లానే ఈ ఎక్వేరియంలో అయితే గోల్డ్ ఫిషెస్ పెట్టున్నారు. బట్ అంత క్లీన్గా అయితే ఎక్వేరియం లేదు. ఈ బయట ఈ 2 ఎక్వేరియంస్ చూసాక అలా ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఎక్కువ జనం అయితే హ్యూమిడిటీ అనేది పెరిగిపోతుంది కదా, దానికోసం ఏసీస్ అనేటివి ఫిట్ చేశారు. అండ్ ఇక్కడ ఉంటే ఇంకా నెక్స్ట్ ఎక్వేరియంలో ఇట్లా ఎల్లో కలర్లో గోల్డెన్ కలర్లో ఫిషెస్ అనేటివి కనిపించాయి. మా ఇషాన్ బాబా అయితే స్టార్టింగ్లో ఫుల్ ఎక్సైటెడ్గా చూసాడు ఫిషెస్ అన్నిటిని కూడా. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ చిన్న డిఫరెంట్ కలర్స్, వైట్, ఎల్లో, గోల్డెన్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్, అన్ని టైప్స్ ఆఫ్ చిన్న ఫిషెస్ని పెట్టున్నారు. ఫిషెస్ రావాలి సైడ్ నుంచి జియో నిప్పింగ్స్ తీసేయండి వెనక నుంచి ఫిషెస్ మొత్తం. ఇవి టనల్ బయట నుంచి, యాక్చువల్గా వ్యూ అనేది టనల్ బయట నుంచి. ఇటు సైడ్ మొత్తం చిన్న ఎక్వేరియంస్, అటు సైడ్ మొత్తం టనల్ పెట్టున్నారు. టనల్ బయట నుంచి ఇక్కడ చిన్న ఫిషెస్ అనేటివి ఉన్నాయి. అక్కడికంటే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకో ఇక్కడ వచ్చేసే బ్లాక్ గోల్డ్ ఫిషెస్. ఇవి బ్లాక్ కలర్ ఫిషెస్ చాలా బాగున్నాయి. ఫిషెస్ అయితే చూడడానికి చాలా అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి ఈ ఫిషెస్ అయితే. వాడు ఇప్పుడు పట్టేస్తాడంట. ఓహో, ఇక్కడ పట్టుకోవడానికి ట్రై చేసి వస్తున్నాడు మా ఇషాన్ బాబు అయితే. ఈ ఫిషెస్ అయితే అసలు సూపర్ కైట్ ఫిషెస్లా ఉన్నాయి. చాలా కైట్ షేప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. ఈ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి, బట్ చాలా స్లోగా అసలు
మూమెంట్ అనేది చాలా, ఇవైతే పెన్సిల్ ఫిషెస్ లాగా ఉన్నాయి, పెన్సిల్ లాగే చాలా సన్నంగా అండ్ బాగున్నాయి. ఈ ఫిష్ అయితే ఒకటే పొజిషన్లో చాలాసేపు ఉన్నట్లానే ఉంది ఆ ఫిష్. అవుతున్నట్టుంది. మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అనేది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అట్రాక్ట్ అవుతారు, చాలా బాగున్నాయి. ఈ ఫిషెస్ అయితే ఒక్క ఎక్వేరియంలో చాలా చాలా బాగున్నాయి, అంటే చూడడానికి అట్రాక్షన్ అయితే చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటున్నాయి ఈ ఫిషెస్ అయితే. ఇప్పుడు మనం టన్నల్ బయట నుంచి చూసాము ఫిషెస్ అన్నిటిని, ఇప్పుడు టన్నల్ లోపలికి కూడా మనం ఎంట్రీ అయిపోయాము. ఇదైతే 180 డిగ్రీలో ఉంది, మొత్తం 180 డిగ్రీలో ఉంది టన్నల్. ఈ టన్నల్ అనేది చూడటానికి గ్లాస్ లానే ఉంటుంది, బట్ ఇది గ్లాస్తో చేసేది కాదు, ఇది ఎక్రోలైట్ సీట్తో చేసేది. సేమ్ గ్లాస్లా కనిపిస్తుంది, బట్ ఇది గ్లాస్ కాదు, ఎక్రోలైట్ సీట్ అనేది ఇది. ఈ ఎగ్జిబిషన్లో మ్యాక్సిమం 600 టైప్స్ ఆఫ్ ఫిషెస్ని యూజ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి 11 AM to 10 PM ఉంటుంది. ఈ ఒక్క టన్నల్లో ఈ ఎక్రోలైట్ టన్నల్లో 60,000 లీటర్స్ వాటర్ని ఫిట్ అవుతాయి. ఈ టన్నల్ లోపలికి వచ్చాక వ్యూ అనేది చాలా బాగుంటుంది. అసలు ఎటు సైడ్ ఈ 180 డిగ్రీ చూసినా కూడా మనకి ఫిషెస్ అండ్ వాటరే కనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి పెద్ద ఫిషెస్ అనేటివి కనిపిస్తాయి ఈ టన్నల్లో. ఇక్కడ గ్లాస్ అనేది కొంచెం క్లీన్గా లేకపోవడం వల్ల అంత నీట్గా కనిపించట్లేవు, బట్ ఫిషెస్ సైజ్ అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ ఫిష్ చాలా డల్గా ఫేస్ పెట్టుంది అని మెయిన్ ఫోకస్గా వీడియో అనేది తీసాము. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మన సమంత మహేష్ బాబుకి చెప్తున్నట్టు డైలాగ్ గుర్తున్నట్టు ఉంటుంది అందరికీ. అలాగే బొంగమూతి పెట్టుకున్నలాగా ఈ ఫిష్ ఇక్కడ బొంగమూతి పెట్టుకొని ఉంది, వీడియో తీసుకుంటే ఇలా చూస్తుంది. ఏ ఫిషెస్తో కూడా మింగిలై వెళ్ళట్లేదు, బొంగమూతి పెట్టుకొని ఒక సైడ్కి ఉంది, అందుకని ఒక క్లిక్ అనేది తీసేసినాం. ఇక్కడ మెయిన్లీ ఈ టనల్ అంటే ఈ 180 డిగ్రీ టనల్కి అట్రాక్షన్ ఈ ఫిషెసే. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయి అండ్ చాలా అందంగా కనిపిస్తున్నాయి బయటకి ఈ ఫిషెస్. అండ్ వైట్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్లో చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి బయటకి, అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ఫిషెస్ అన్నిటిని చూసేద్దాం. ఇక్కడ ఈ వైట్ కలర్ ఫిష్ కూడా చాలా సైలెంట్గా అక్కడ స్టెబుల్గా అలానే ఉండిపోయి ఉంది. ఇది కూడా మేబీ బొంగమూతి పెట్టుకుంది, అలిగింది ఈ ఫిష్ అయితే. ఇక్కడ ఈ చిన్న చిన్న కలర్ఫుల్ ఫిషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఒక్కొక్క టన్నల్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేటివి పెట్టున్నారు. ఇక్కడ డిఫరెంట్ కలర్ ఫిషెస్, అక్కడ ఆ టన్నల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క టన్నల్కి ఫిషెస్ అనేటివి వేరియేషన్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క టన్నల్కి కూడా మొత్తం ఫిషెస్ని ఇప్పుడు చూసేద్దాం, ఇంకా ఏమేమి ఫిషెస్ ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. బట్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఇలా ఫిష్ ఎగ్జిబిషన్ అయింది కదా, దానికి కంపేర్ చేస్తే ఈ టైం ఫిషెస్ అనేటివి కొంచెం తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఈవెన్ స్టార్ ఫిషెస్ అనేటివి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేటివి ఎక్కువ ఉండే. ఫిష్ కలెక్షన్ అనేవి లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇయర్ కంపేర్ చేస్తే. బట్ ఇయర్ ఏంటంటే కొంచెం మెరమైడ్స్ని అండ్ స్కూబా డైవింగ్ని కూడా పెట్టారు కాబట్టి బాగుంది. బట్ ఫిషెస్ అనేవి తక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇక్కడ ఈ ఫిష్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మెరమైడ్స్ అంటే జలకన్యలో ఉన్న ఎక్వేరియం దగ్గరికి అయితే వచ్చేసినాం. మెయిన్ అట్రాక్షన్ ఇయర్ ఫిష్ ఎగ్జిబిషన్కి అయితే ఇవి అని చెప్పుకోవచ్చు. ఇవి ఇంకా స్కూబా డైవింగ్. సో ఇవైతే ఇక్కడ మినిమం 1 minute బ్రీత్ని హోల్డ్ చేసుకొని వాటర్లో ఉంటున్నాయి అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ని కూడా చేస్తున్నాయి. చిన్నపిల్లలకి హాయ్ చెప్పడం, కిస్ చేయడం, ఈవెన్ హార్ట్ సింబల్ పెట్టడం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని
ఈ వాటర్లోనే చేస్తున్నాయి. అవి కూడా బ్రీత్ని హోల్డ్ చేసుకొని చేస్తున్నాయి. అండ్ పైకి ఇట్లా బబుల్స్ని రిలీజ్ చేయడం అనేటివి చాలా యాక్టివిటీస్ అయితే చేస్తున్నాయి. ఈవెన్ ఇట్స్ చాలా డిఫికల్ట్, బట్ వాళ్ళు ట్రైన్డ్ అయ్యి అయితే వచ్చున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి ఇంకా ఫ్రెంచ్ నుంచి తీసుకొచ్చున్నారు. 10 మెంబర్స్ అంటే వచ్చున్నారు, బట్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడే మేము చాలాసేపు అయితే ఉండిపోయాం, ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా, మీ అందరికీ చూపించాలంటే ఇంకా వీడియో తీసుకోవాలని చాలాసేపు నుంచి ఇక్కడే వీడియో తీసుకున్నాం. అండ్ అన్ని టనల్స్ అండ్ ఎక్వేరియంస్ కన్నా ఇక్కడే చాలా రష్ అనేది ఉంటుంది. అందరు ఇక్కడే వచ్చి వీడియోస్ తీసుకొని ఉంటున్నారు. ఇట్లా మూవ్ అవ్వడం, వాటర్లో మూవ్ అవ్వడం, చాలా చిన్న ప్లేస్లోనే చాలా బాగా అయితే చేస్తున్నారు యాక్టివిటీస్ అన్నీ కూడా. ఇక్కడ మన ఇషాన్ బాబుకి హాయ్ చెప్తున్నారు. సూపర్. ఇక్కడ 1 minute యాక్టివిటీస్ 1 minute అండ్ ఇట్లా చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇట్లా ఒక 30 seconds ఇట్లా బ్రీత్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ యాక్టివిటీస్ చేస్తున్నారు. హార్ట్ సింబల్ ఇస్తున్నారు. స్కూబా డైవింగ్కి అయితే వచ్చేసాం. ఇది ఆపోజిట్ ఆ మెరమైడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ టనల్ కూడా, అంటే ఈ ఎక్వేరియం కూడా ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకునే చేస్తారు ఇక్కడ. మనం కూడా స్కూబా డైవింగ్ చేయాలంటే మార్నింగ్ మనం బుక్ చేసుకోవాలి టికెట్. 4500 ఉంటుంది. ఇప్పుడైతే మన షాపింగ్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ మెయిన్గా మన చిన్నపిల్లల ఐటమ్స్ అండ్ కిచెన్ ఐటమ్స్, డెకోర్ ఐటమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేటివి ఉంటున్నాయి. మెయిన్గా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అండ్ బుక్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా మంచిగా ఉన్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్లో క్వాలిటీ అండ్ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ప్రైజెస్ అనేటివి చాలా ఎక్కువ ఉండే, బట్ ఇయర్ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అనేది బాగున్నాయి. సో మనం పక్కగా కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి. నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే పర్చేజ్ చేశాను, నాకు రీజనబుల్ అనిపించిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే మన షాపింగ్ అంతా చూసేద్దాం రండి. ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏంటి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం. ఈ షార్క్ చూడు, రావాలి 50 ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఈ గ్లాస్ గేమ్ అయితే ఆడాం. మా బ్రదర్ ఆడిండు గ్లాస్ గేమ్. ఇక్కడ అంటే ఒక్క బాల్కి మనకు 20 రూపీస్ పే చేయాలి. అన్ని గ్లాసులు పడితే మనకి గిఫ్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకో గేమ్ కూడా మేము ఆడాము. ఈ గేమ్లో ఏంటంటే 100 రూపీస్కి మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. ఈచ్ ఛాన్స్లో 6 బాల్స్ మనం వేసుకోవచ్చు. ఆ బాల్స్ వేసుకున్న నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చిన నెంబర్లో ఉన్న గిఫ్ట్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ ఇంకో గేమ్, ఇక్కడ కూడా ఇంకో గేమ్. ఈ గేమ్స్ అన్నీ అయితే మన ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టు యాక్టివిటీస్ని అయితే పెట్టారు. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో అయితే జైంట్ వీల్ ఎక్కాను, బట్ నాకు చాలా భయం వేసేసింది. సో ఇయర్ అయితే నేను ఆ డేర్ అయితే చేయలేదు, బట్ నేనైతే చూసి మస్తు ఎంజాయ్ చేసిన. సో మనం ఎగ్జిబిషన్ ఎండింగ్ అయితే వచ్చేసినాం. సో ఇంకా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఇషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.